నకిలీ నోట్లను తయారు చేస్తూ చెలామణికి పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దాడిలో 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 68,000 విలువ గల నకిలీ 500 నోట్లతో పాటు ప్రింటింగ్ యంత్రాలు, ప్రత్యేక కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 1న బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో గల శ్రీ కనకదుర్గ వైన్ షాపులో ఒక వ్యక్తి 2 500 నకిలీ నోట్లను ఇచ్చి బీరు కొనుగోలు చేయగా ఆ షాప్ నిర్వాహకుడు ఆ నోట్లను కౌంటింగ్ మిషన్ లో వేసి చూడగా అవి నకిలీ నోట్లను తేలాయని ఆ వైన్ షాప్ నిర్వాహకుడు రాగి స్వామి వెంటనే బిజినపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 25/2026 UBS 318 179 BNS ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన బిజినపల్లి పోలీసులు. అందులో భాగంగానే గురువారం ఉదయం నాగర్ కర్నూలు సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మంగనూరు గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన బొల్ల కురుమూర్తి ఇంట్లో అనుమానితులుగా కొందరిని గుర్తించి రైడ్ చేయగా 7 వ్యక్తులు నకిలీ 500 నోట్లను ముద్రిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని వారు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక్కసారిగా అధిక ఆదాయాన్ని సంపాదించాలని దురాస్తో A1 అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని A2, A3, A4, A7లతో కలిసి కలర్ జిరాక్స్ యంత్రాల ద్వారా 2 లక్షల విలువైన నకిలీ నోటును ముద్రించారని, వాటిని A2 ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన A5కి 1000 అసలు కరెన్సీ, 4000 నకిలీ కరెన్సీ చొప్పున సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకున్నారని, అలాగే దాని ప్రకారం A5 నిందితుడు 20,000 నిజమైన కరెన్సీ ఇచ్చి 80,000 విలువైన నకిలీ కరెన్సీ తీసుకొని వచ్చి A6కి 10,000, A8కి 70,000 పంచిపెట్టగా A6 వాటిని స్థానిక దాబాలు, కిరాణా షాపులు, పెట్రోలింగ్ బంకుల్లో చెలామణి చేశారని వారు తెలిపారు. తేదీ 1/8/2026 రోజు సాయంత్రం మంగనూరు గ్రామానికి చెందినటువంటి రాగిస్వామి దుర్గా వైన్స్ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఏంటంటే ఈ మంగనూరు గ్రామానికి చెందినటువంటి బొల్ల కురుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఒక 1000 రూపీస్ తీసుకొని వచ్చి కొన్ని బీర్లు తీసుకొని వెళ్ళిండు. వాటిని చెక్ చేస్తే అవి ఫేక్ కరెన్సీ ఉన్నాయి, దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి ఒక దరఖాస్తు ఇచ్చిండు. దాన్ని మీద మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కురుమూర్తి మీద మేము నిఘా పెట్టడం జరిగింది. కురుమూర్తి దగ్గర నిఘా పెట్టినప్పుడు కురుమూర్తి ఇంటికి ఈరోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా సిఐ గారు, అదేవిధంగా మా బిజినపల్లి ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరినీ కూడా అక్కడికి పంపించి వాళ్ళని అప్రహెన్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దొంగ నోట్లను తయారు చేసేటటువంటి ముఠాగా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి నాగరాజు, కలిదిండి నాగరాజు అని మీ సేవా సెంటర్ నడుపుతాడు. మీ సేవా సెంటర్ నడుపుతాడు. ఇతనికి ఈ నోట్లు తయారు చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చి అదే వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి శివ వెంకట ధర్మరాజు, అదేవిధంగా అశోక్ కుమార్, సతీష్ కుమార్ అనేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ 500 రూపీస్ నోట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ సేవా సెంటర్లో కానీ లేదా బ్యాంకులో కానీ 500 రూపీస్ నోట్స్ ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి వాటిని ఈ కలర్ ప్రింట్ అంటే జిరాక్స్ కలర్ ప్రింట్ ద్వారా జిరాక్స్ తీయటం. అంటే ఈ పేపర్లు జీ కాటన్ అనేటటువంటి పేపర్లు ఆన్లైన్లో తెప్పించి వీటి ద్వారా ఈ కలర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసి దాదాపు ఒక 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రింట్ తీయడం జరిగింది. అక్కడ 2 లక్షల రూపాయల వరకు ప్రింట్ తీసినటువంటి అమౌంట్ను ఈయన మన ఈ సత్య అని చెప్పేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఒక 70,000, అదేవిధంగా పృథ్వీరాజ్కు ఒక 50,000, కురుమూర్తికి ఒక 10,000, ఈ వంగ నవీన్ గౌడ్కు ఒక 20,000, తర్వాత సతీష్ కుమార్కు ఒక 10,000, అశోక్ కుమార్కు ఒక 10,000, శివ వెంకట ధర్మరాజుకు ఒక 30,000. ఇట్లా ఈ ఫేక్ కరెన్సీ మొత్తం కూడా డిస్పాచ్ చేసినటువంటి క్రమంలో వీటిలో మనకు ఇక్కడ దొరికినటువంటి ఇక్కడ లోకల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వంగ నవీన్ గౌడు, బొల్లె కురుమూర్తికి వీళ్ళు నవీన్ గౌడ్ ఒక 5,000 ఖర్చు పెట్టుకుంటూ కురుమూర్తి ఒక 3,000, మొత్తం 8,000 ఖర్చు పెట్టుకున్నారు వీళ్ళిద్దరూ. తర్వాత సత్య దగ్గర ఒక 70,000 ఉన్నాయి. ఇవి పోను రిమైనింగ్ ఒక 68,000 రూపాయలని ఈరోజు మేము వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈ అమౌంటే కాకుండా
కలర్ ప్రింటరు, అదేవిధంగా క్యాష్ కౌంట్ చేసేటటువంటి మిషను, తర్వాత వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకున్నటువంటి ఈ కాటన్ పేపర్, కాటన్ పేపర్ అని చెప్పేసి ఆన్లైన్లో తెప్పించుకురు. ఇవి ఒరిజినల్ ఉన్నాయి. ఇవి ఏమాత్రం కూడా గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఈ థ్రెడ్డింగ్తో సహా వచ్చినాయి ఈ పేపర్స్. కాబట్టి ఇటువంటి ఈ రకంగా తయారు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది ఏ విధంగా అయితే ఇది ఈ విధంగా ప్రింట్ చేసి నకిలీ నోట్లని ఒరిజినల్ నోట్లుగా నమ్మించి పెట్రోల్ బంకులలో, కిరాణా షాపులలో, కూరగాయల మార్కెట్లో ఈ విధంగా చాలా దిక్కులలో కూడా వీళ్ళు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈరోజు పట్టుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం. అంతేకాకుండా ఈరోజు ఇంకా పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రింట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ తీసుకొని ఈ కురుమూర్తి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మంగనూరులో కురుమూర్తి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మంగనూరు గ్రామంలో కురుమూర్తి ఇంటి దగ్గర కురుమూర్తిని, నవీన్ గౌడ్ని, తర్వాత వెస్ట్ గోదావరికి చెందినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా ఒక 7 మెంబర్స్ని అప్రహెన్షన్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సార్ వీళ్ళకు వాళ్ళకి ఎలా పరిచయం వచ్చింది? ఇన్స్టాగ్రామ్. తర్వాత కురుమూర్తి అనేటోళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫేక్ కరెన్సీ అని సెర్చ్ చేసినాం. సెర్చ్ చేస్తే ఈ శివరామరాజు, నాగరాజు యొక్క అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ట్రేస్ అవుట్ అయినాయి. వాళ్ళని కాంటాక్ట్ చేసి అమౌంట్ తెప్పిస్తాం. సార్ వీళ్ళ మీద ఏ సెక్షన్ కింద కేసులు ఉంది? చీటింగ్, ఫోర్జరీ. బిఎన్ఎస్ చెప్తారా సార్? బిఎన్ఎస్ చెప్తారా? క్లాస్ 1 చీటింగ్, తర్వాత ఫోర్జరీ. 179 సార్ అమౌంట్ మొత్తం రికార్డ్ చేసినా మన మార్కెట్లో ఇంకా అంటే మార్కెట్లో ఒక 8,000 వరకు వీళ్ళు 8,000 రూపీస్ వరకు వీళ్ళు అంటే కూరగాయల మార్కెట్లో కానీ, పెట్రోల్ బంకులలో కానీ కొంత సేల్ చేసినారు. మనకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అమౌంట్ మొత్తం టోటల్ 68,000 మనం సీజ్ చేసినాం. 2 lakhs అని చెప్పారు. 2 lakhsలో 70,000 ఇంకొక పర్సన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. మొత్తం 8 persons. 8లో 7 మెంబర్స్ని అప్రహెన్షన్ చేసినాము. ఒక వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఎవరు సార్ అతను? సత్య అని కృష్ణా డిస్టిక్, కైకలూరు గ్రామము, కృష్ణా డిస్టిక్. మొత్తం 8 మందిలో ఇప్పుడు 7 మంది. 7 మందిని అరెస్ట్ చేసినాం.